మధ్యాహ్నకాల సమయంలో ఇదిగో నీ సేవకులు తల్లిదండ్రులంతా కూడా శ్రమకరంగా నాయన యొక్క తండ్రి దత్తపేట గ్రామానికి శ్రమకరంగా తీసుకువచ్చారు. మీకు స్తోత్రాలు. యేసుక్రీస్తు నామధేయుడిగా ఈ లోకానికి వచ్చిన దేవత దేవుడు. మరి మీరు కూడా శాంతి, సమాధానము, నెమ్మది, మరి ఆరోగ్యము, ఆనందం పొందుకోవాలని మా తెలుగు ప్రజలుగా దయగలిగిన మా ప్రభువ, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని చెప్పిన మాటను బట్టి ఈ జర్జాపేట గ్రామస్తులకు తండ్రి నీ యొక్క ఆత్మ సహాయం ఇవ్వడానికి నీ పిల్లలుగా మేమందరం దేవా తండ్రి ఈ చేతులకు అప్పచెప్తూ ఉన్నాం. పాపము కడుగును ప్రతి ఒక్కరూ ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి జీవించేలాగా దీవించి కాపాడి రక్షించమని యేసుక్రీస్తు అనే నావలో ఎవరైనా ఎక్కాలనుకుంటే నావలో ఎవరైనా స్తోత్రాలు నాయన. ఇగో ఈ గ్రామాన్ని ఒకసారి దర్శించిన ఆయన గ్రామ ప్రజలను కాపాడండి. పాడి పంటలు మీరు దీవించి మీరు ఆశ్రయించండి ప్రభువ. అయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు తండ్రి. మనం దర్శించిన ఆయన ఇగో ప్రభువ ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ నాయకులు దీవించిన నాయకులు ప్రజలను రక్షణలో తిరగరండి ప్రభువ. అయ్యా నీకు స్తోత్రాలు. ఎంత తండ్రి ప్రభా నీ అనాది సంకల్పం చెప్పిన ఈ యొక్క జర్జాపేట వీళ్ళకి ఏదైతే కొదువు ఉందో, లోటు ఉందో అన్నీ కూడా ఈ మహిమైశ్వర్యంలో తీర్చమని వేడుకుంటున్నాం ప్రభా.
చంటి బిడ్డలు ఉన్నారు, యవ్వన బిడ్డలు ఉన్నారు నాయన, ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు ఉన్నారు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఉన్నారు ప్రభా నాయన, వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు ప్రభా నాయన, ఈ శక్తితో నింపి ప్రతి ఒక్కరిని కూడా రక్షించుకోమని వేడుకుంటున్నాం ప్రభా. విధంగా ప్రభు నీ పిల్లలుగా మమ్మల్ని అందరినీ కూడా ప్రేరేపించి ఈ గ్రామం అంతటినీ కూడా ప్రభు సువార్త ప్రకటించడానికి నీవు ఎంతో గొప్ప సహాయం దయచేసావు ప్రభు. ప్రతి ఒక్క ఆటంకాలను తొలగించావు నాయన, ప్రతి ఒక్క మనసులని కూడా మలిచావు ప్రభు. వినే హృదయాలు మీరు దయచేశారు నాయన. ప్రతి ఒక్కరిని కూడా ప్రభు నాయన ఈ స్వరం వినేటట్లు కూడా మరి సంపూర్తిగా చేసి ఉన్నాము నాయన. సమస్తమైన ఈ గ్రామం అంతటికి కూడా సత్య సువార్తను ప్రకటించాం ప్రభు. నరకానికి వెళతారని ప్రభు ప్రకటించబడింది ప్రభు. ఇక్కడ మీకు అప్పగిస్తూ ఉన్నాం నాయన. చేతులు అప్పగించుకుంటూ నీవే మహిమ ఘనత పొందుకోమని యేసయ్య ఉన్నతమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.